హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చైనాలో వాల్మార్ట్‌కి అయితే వచ్చేసాం. చైనాలో కూడా ఉందండి వాల్మార్ట్. మరి మన ఇండియాకి ఎప్పుడొస్తదో? స్టార్టింగ్‌లో స్నాక్స్ సెక్షన్ అయితే ఉంది ఇక్కడ మరి. ప్రైస్ విషయం మాట్లాడుకుంటే కొన్ని ఐటెమ్స్ తక్కువ ఉంటాయి. కొన్ని ఐటెమ్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు సూపర్ మార్కెట్. ప్రెజెంట్ ఇప్పుడు స్నాక్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ డూరియన్ ఫ్రూట్ ఉందండి. చైనాలో బాగా ఫేమస్ ఇది. ఎక్కువ మంది తింటుంటారు. నెక్స్ట్ ఇదంతా ఫ్రూట్ సెక్షనేనండి. చైనాలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి. చాలా బావుంటాయి. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో, అందువల్లే ప్రెజెంట్ నేనేం తీసుకోవట్లేదు. ఇక్కడైతే ఎండిపోయిన పూలైతే కనిపించాయండి. వీటితో ఏం చేస్తారా అని చూస్తున్నాను. ఇగో పైనైతే పెట్టారు శాంపుల్‌గా. టీ చేస్తారంట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో. జావగా కూడా తాగుతారంట మరి. నెక్స్ట్ ఇక్కడ డంప్లింగ్స్ అయితే ఉన్నాయి. చాలా బావుంటాయండి ఇక్కడ. ఇక్కడ చైనీస్ ఫుడ్ అయితే ప్యాక్ చేశారు. అవి డైరెక్ట్ తినేసేయొచ్చు. ఇదంతా ఫ్రోజన్ మీట్ అండి. తినేవాళ్ళు తింటారు. ఇదంతా వెజిటేబుల్ సెక్షన్ అండి. వెజిటేబుల్స్ అయితే సూపర్ మార్కెట్‌లోనే తీసుకుంటాం. ఇక్కడ కొంచెం కాస్ట్‌గానే ఉంది. మా వాడు ఎప్పటినుంచో కప్పు కావాలి మమ్మీ అని అడుగుతున్నాడు. సో, అందువల్ల ఇప్పుడు నేను ప్రెజెంట్ ఒక కప్పు, ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. ప్లేట్ కూడా కావాలని గొడవ చేస్తున్నాడు మా వాడిక్కడ. నేను నెక్స్ట్ టైమ్ తీసుకుంటానులే అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి చైనాలో కత్తులు, సిజర్‌లు అవన్నీ ఇలా లాక్ చేస్తారు. అవి తీసుకోవాలంటే మనం ఏదో ఒక ఐడీతో రిజిస్టర్ అవ్వాలి. లాస్ట్ టైం సేమ్ ప్యాంట్ అయితే తీసుకున్నారు 100కి. ఇప్పుడు 89 ఉందండి. ప్రైస్ తగ్గింది మరి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి ఇస్తున్నారు. చైనాలో పెరుగు అయితే దొరకదండి మన ఇండియా లాగా. సో, అందువల్ల యోగర్ట్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఆయిల్ అయితే తక్కువ రేటుగానే ఉంది. సో, అందువల్ల తీసుకున్నాను ఒకటి. చైనా రైస్ అయితే కొంచెం స్టిక్కీగా ఉంటుందని నేను ఇక్కడ థాయిలాండ్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అండి. ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంది కంపేర్ టు బయట సూపర్ మార్కెట్. ప్రస్తుతానికి బాదం పప్పు, జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఇదంతా టాయ్స్ సెక్షన్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కార్లు అవన్నీ. ఇక్కడ మా వారు ఎయిర్ బడ్స్ అయితే చెక్ చేస్తున్నారండి. అది కూడా కింద పడకుండా సేఫ్టీగా బ్యాక్ సైడ్ పెట్టుకునేలా కూడా ఇచ్చారు. ఇక్కడ బ్యాగులు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ప్రైస్ కూడా ఎక్కువగానే ఉందిలే. నెక్స్ట్ ఇదంతా స్టేషనరీ అండి. ఇక్కడ మా వాడైతే బాల్‌తో హ్యాపీగా ఆడుకుంటున్నాడండి. ఇదంతా ట్రావెలింగ్ సెక్షన్ అండి. ప్రెజెంట్ మనకైతే అవసరం లేదు. ఫైనల్‌గా బ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. వాల్మార్ట్‌లో బ్రెడ్ చాలా బావుంటుంది. ఫైనల్‌గా బిల్లింగ్ అయితే వేపిస్తున్నారిక్కడ. సండే కదా కొంచెం రష్‌గా ఉంది. షాపింగ్ అయితే అయిపోయింది. టైం ఇప్పుడు నైట్ 8:30 అయిందండి. సండే మరి మీరెక్కడికెళ్లారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.